నేషనల్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పారు. వివిధ విభాగాలకు చెందిన 2700 మందితో బందోబస్తుతో ఏర్పాటు చేసినట్లు సిపి చెప్పారు. స్టేడియం పరిసరాల్లో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సిపి సుధీర్ బాబు అన్నారు. స్టేడియంలోకి ల్యాప్టాప్స్, బ్యానర్లు, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హెల్మెట్స్, బ్యాగ్స్, బయట ఫుడ్ నిషేధమని సిపి తెలిపారు. Outside eatables, these things are not allowed inside stadium. I request the spectators not to come with these things, and then they will have problem to enter these things into the inside stadium. And we will be opening the gates 3 hours before the match starts. 3:30 when is day match, is one day it's on 20:30 to 3:30. వేరే రోజు అన్నింటిలో కూడా it will be 7:30. So 3 hours before that, D-3, it will be gates will be open. So spectators మీరు ఏంటంటే తొందరగా వస్తే ఈజీగా మీ ప్లేస్కి వెళ్ళి కూర్చోవచ్చు. లాస్ట్ మినిట్లో వస్తే ఇట్ విల్ బి ప్రాబ్లమ్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ద స్టేడియం అండ్ దెన్ సెటిల్ డౌన్ దేర్. ముఖ్యంగా మీరు పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, 19 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. కానీ ఎక్కువ వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే మెట్రో కానీ సిటీ బస్ కానీ తీసుకుంటే మీకు ట్రావెలింగ్ ఈజీ ఉంటుంది. Metro will be running till late in the night till the match is over, and to go back to areas we have been requesting them. They have agreed for this, and Metro will be extending the service till late in the night. So please use these services so that